మెట్రో స్టేషన్ లోపలికి అయితే వచ్చేసాము. లోపల వ్యూ ఇలా ఉంది. వచ్చేసింది ఇప్పుడే ట్రైన్ అయితే, మెట్రో ట్రైన్. సో మెట్రో ట్రైన్లో అయితే నేనైతే వీడియో తీయదలుచుకోలేదు. సో ట్రైన్ దిగేసాక మెట్రో ట్రైన్ నేను వీడియో అనేది కంటిన్యూ చేస్తాను. మీకు చూస్తాను కదా నా వెనకలా డ్రైవర్లెస్ మెట్రో అనమాట. ఇది మజెంటా లైన్. ఇక్కడికి వచ్చాము. ఇక్కడ నుంచి మనము లోటస్ టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాము. సో చూస్తున్నారు కదా ఇక్కడ గేట్ నెంబర్ 2 అనమాట. లోటస్ టెంపుల్కి వెళ్ళాల్సింది మనము. ఇలా స్ట్రైట్కి వెళ్ళి కిందికి దిగాలి. స్టెప్స్ ఉంటాయి చూడండి. ఇక్కడ రోడ్ కూడా ఉంది. సో ఇక్కడికైతే కిందికైతే దిగేస్తున్నాం మనము. మెట్రో స్టేషన్ నుంచి ఎగ్జిట్ అవ్వాలి కాబట్టి గేట్ నెంబర్ 2 నుంచి ఎగ్జిట్ అవుతున్నాము. సో ప్రస్తుతం ఓక్లా ఎన్ఎస్ఎస్సి మెట్రో స్టేషన్ దగ్గర నుంచి మనం లోటస్ టెంపుల్కి దగ్గర అనమాట, వాకబుల్ డిస్టెన్స్. సో ఎవరైనా లోటస్ టెంపుల్కి రావాలనుకునే వాళ్ళు ఓక్లా ఎన్ఎస్ఐసి మెట్రో స్టేషన్ దగ్గరికి అయితే రండి. చూడండి ఎన్ఎస్ఐసికి అయితే వచ్చేసాము. ఇక్కడ బోర్డు ఉంది కదా ఎన్ఎస్ఐసి. చుట్టుపక్కల ఇలా ఉందన్నమాట. సో ఈ దారిలో అయితే వెళ్ళాలి. ఇక్కడ చూడండి బయట ఎలా ఉందో, ఎంట్రన్స్ బయట అనమాట. ఇది ఫుల్ షాపింగ్ ఉంది, ఇంకా క్రౌడ్ ఎక్కువ ఉంది. ఇది అనమాట ఎంట్రన్స్. అక్కడ లోపల గమనిస్తుంది కదా లోటస్ టెంపుల్ మనకి. ఇక్కడ టూరిస్ట్ వచ్చిన వాళ్ళకి పార్కింగ్ చూడండి, ప్రైవేట్ ట్రావెల్స్కి అంతా కదా. టూరిస్ట్ బస్సెస్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. లోటస్ టెంపుల్ ఇది వచ్చేసి ఎంట్రన్స్ గేట్. చూడండి ఎంత పెద్ద క్యూ లైన్ ఉందో. సో ఎంటర్ అయిన తర్వాత అయితే ఇలా ఉంది చుట్టుపక్కల. సో ఇంకా లోపలికి వెళ్ళాలి మనము. అక్కడ ఇక్కడికి ఇక్కడ ఉంది, లెఫ్ట్ సైడ్లో ఉంది. సో ఇలా వెళ్ళాలి వే అనమాట ఇది. చూడండి లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది, ఎక్సలెంట్ ఉంది. ఇక్కడ అంత గ్రీనరీనే, చాలా గ్రీనరీ. ఎండకి తట్టుకోలేక ఇక్కడ చూడండి రెస్ట్ తీసుకుంటున్నారు అంతా వాళ్ళు. సో మనమైతే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము త్వరగా. ఇక్కడ చూడండి లోపల గార్డెనింగ్ బాగా చేశారు అబ్బాయి, చాలా బాగుంది. ఇది వచ్చేసి మామిడికాయ చెట్టు అనమాట. మామిడికాయ చెట్టు కూడా ఉంది ఇక్కడ ఇంకొక వేలో. మొత్తం ఇది వచ్చేసి పార్కింగ్ అనమాట. చూడండి పార్కింగ్ ఇది. అక్కడ మన ఆంధ్ర వాళ్ళు ఉన్నారు చూడండి, పిల్లలు, ఆంధ్ర పిల్లలు, కాలేజ్ వాళ్ళు అనమాట. ఇదంతా పార్కింగ్ ఇది. చూడండి ఇక్కడ ఫారినర్స్ కూడా వచ్చారు. వీళ్ళంతా ఫారినర్స్ అనమాట ఇక్కడ ఎదురుగున్న వాళ్ళు. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ కాలేజ్ అమ్మాయిలు అంతా వాళ్ళంతా అబ్బాయిలు అమ్మాయిలు కలిసి వచ్చారు. ట్రిప్ ఉన్నట్టుంది వాళ్ళది, కాలేజ్ స్టూడెంట్స్ అంతా. ఎంత బాగుంది చూడండి, ఇది చూడండి. అసలు లొకేషన్ అయితే చాలా బాగుంది, గ్రీనరీగా. లోటస్ టెంపుల్ చుట్టూ చెట్లు చూడండి ఎంత గ్రీనరీగా ఉన్నాయో. అసలుకి చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు గ్రీనరీ మొత్తం అక్కడ. చూడండి మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇది ఆర్కిటెక్చర్ చూడండి ఎలా ఉందో, చాలా బాగుంది. మళ్ళీ జూమ్ అవుట్ చేశాను. చూడండి నా వెనకాల లోటస్ టెంపుల్ ఇదే అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం అక్కడ లాస్ట్ వరకు వెళ్ళాలి, అది చూడాలంటే దగ్గర నుంచి. సో మనమైతే వాక్ చేయాలి కాబట్టి ఎండలో ఎండైనా వానైనా మనం వెళ్ళాల్సిందే. అక్కడ పోయి చూసి వద్దాము. బంతిపుల్ల జానకి చూడండి దగ్గరికి వెళ్తున్నాం. దగ్గరకు వచ్చేసాం, ఒక హాఫ్ వచ్చేసాం అనమాట. ఇంకా హాఫ్ ఉంది. అది చూడడానికి దగ్గరగా కనబడుతుంది కానీ నడుస్తుంటే సినిమా కనబడుతుంది ఎండలో. ఇదంతా వర్షిప్ ప్లేస్, బహాయా ప్లేస్ ఆఫ్ వర్షిప్స్ అని అంటారు దీన్ని, లోటస్ టెంపుల్ని. లోపల ప్రేయర్ చేసుకునే వాళ్ళు ప్రేయర్ చేసుకుంటారు. సో ఇప్పుడే వెనకాల అయితే ఫోటోషూట్ తీసుకున్నాము. లోపలికి అయితే వెళ్తున్నాము అనమాట. దగ్గర లోపలికి వెళ్ళాలంటే, లోపల ప్లేస్ చూడాలి అంటే ఎలా ఉంది ఏమనేది అంటే మనం ఇలా రైట్ సైడ్లో లోపలికి వెళ్ళాలి. ఫోటోలు దిగడానికైనా టైం అయిపోతుంది మొత్తం మనకి.
చూడండి ఇంకా లోపల కూడా పోలే. చూడండి వెనకాల వచ్చేస్తున్నారు అందరు జనాలు మొత్తం. గ్రీనరీ చూడండి నా పక్కన, అసలు ఎంత బాగుందో. ఇప్పుడు దగ్గరికి అయితే వచ్చేసాము. స్టెప్స్ ఎక్కిన తర్వాత కిందికి దిగి మళ్ళీ లోపలికి వెళ్ళాలన్నమాట. సో క్యూ లైన్ ఉంటుంది, ఆ క్యూ లైన్లో వెళ్ళాలి మనం. ఇప్పుడే పైనకి వచ్చాము. పైనకి వచ్చాక ఇలా ఉంది ప్లేస్ మొత్తము. లోపల ప్లేస్ అన్నమాట, ప్రేయర్ హాల్ లాగా ఉంటుంది, ప్రేయర్ వేసుకోవచ్చు. ప్లేస్ ఆఫ్ వర్షిప్ అని ఉంది కదా ఇది. చూడండి చూస్తారు కదా అదో సంచులు కూడా ఇస్తున్నారు. మరి సంచులు ఎందుకు ఇస్తున్నారు అంటాం కదా, స్లిప్పర్స్ కంట అవి సంచులు. క్యారీ బ్యాగ్స్లో లోపల ప్రేయర్ వేసుకునే వాళ్ళు కాబట్టి ఇక్కడ చూడండి సంచులు ఇస్తున్నారు. సంచులో మనం స్లిప్పర్స్ వేసుకొని పెట్టుకోవాలి లోపలికి వెళ్ళేటప్పుడు. సో ఇక్కడైతే చెప్పల్స్ తీసుకోవడానికి మనం ఒక క్యారీ బ్యాగ్ తీసుకోవాలి కదా, ఆ క్యారీ బ్యాగ్ తీసుకుంటాము. క్యారీ బ్యాగ్ అయితే వచ్చింది. క్యారీ బ్యాగ్లో మనం షూస్ అయితే వేయాలి. సో ఇప్పుడే షూస్ అయితే తీసి లోపల క్యారీ బ్యాగ్లో వేసుకున్నాము. లోపలికి అయితే వెళ్తున్నాము. క్యూ లైన్ ఎంత పెద్దగా ఉందో. సో ఇప్పటి నుంచి మనం అయితే ఫ్రైడే వెళ్ళిపోవాలి. అంతా ఆర్కిటెక్చర్ బాగా కట్టినారు, బాగా లోటస్ టెంపుల్ని ఆర్కిటెక్చర్ మాత్రం చాలా డిజైన్ బాగా చేశారు. ఇక్కడ వెళ్ళాలి మనం, మెట్లు ఎక్కాలి అక్కడ. సో ఇంకా లైన్ నడుస్తూనే ఉంది. చూద్దాం ఎంతసేపటి వరకు అవుతుందో. 15-20 మినిట్స్ అవుతుంది అక్కడ వెళ్ళలోపు. సో చిట్ చాట్ తీసి అందరు మనుషులను జనాలని అబ్జర్వ్ చేసుకుంటూ వస్తున్నాం మనం అంతలోపు. సో ఇక్కడ మొత్తానికి అయితే గొడవ అయింది, ఏదో చిన్న గొడవ జరుగుతుంది. తన పిల్లోడు అక్కడ వెళ్ళొద్దంటే ఇక్కడ వెళ్ళాడు అనమాట. సో దానికోసం గొడవ పడుతున్నారు. సో చూడండి మన కోసం కాలు కాలకుండా మ్యాట్ కూడా వేశారు. ఈ మ్యాట్ నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. సో ఇక్కడ చూడండి అక్కడికి పోవాలి. ఇక్కడ వెళ్ళొచ్చు కానీ ఇటు సైడ్ వెళ్ళొస్తారు వాళ్ళు, ఇటు సైడ్ వెళ్ళాలన్నమాట. లోపల కూర్చున్నారు చూడండి జనాలు. ఇక్కడ వెళ్దాం. సో ఇక్కడైతే లోపలంతా ఇలా ఉంది. మొత్తానికి ఫోన్ అయితే బంద్ చేపిస్తారు. నేను ఫోన్ అయితే క్లోజ్ చేస్తాను. లోపల వచ్చేసి ఇలా ఉందన్నమాట. మీకు లోపలిది చూపిస్తాను వ్యూ ఇప్పుడు జూమ్ చేసి బయట నుంచి. ఇదైతే తెలియకుండా తీస్తున్నాను వీడియో. ఇది వచ్చేసి లోపల అనమాట ఆర్కిటెక్చర్. చూడండి ఎలా కట్టారు, చాలా బాగా కట్టారు. మొత్తము పైన అంతా సైడ్లకి చాలా బాగా కట్టారు. సో ఇది మొత్తానికి లోపల వ్యూ అనమాట. చూడండి. సో ఇప్పుడైతే ఎగ్జిట్ అయినాము లోపల నుంచి. ఇక్కడ 2-3 సెకండ్స్ వీడియో అయితే ఈసారి లోపలికి చూద్దాము. సో ఇక్కడ ఎగ్జిట్ అయిన తర్వాత ఇలా షూస్ వేసుకోవాలి. షూస్ అయితే తీసుకోవాలన్నమాట. ఇక్కడ షూస్ తీసుకొని వేసుకోవాలి. ఇంకా మామూలే మనమంతా షూస్ వేసుకున్న తర్వాత మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను. సో ఇప్పుడైతే షూస్ తీసుకొని వేసుకొని అక్కడ కవర్ అయితే చేయాలి బ్యాక్ సైడ్ వల్ల వాళ్ళకి. సో ఫుల్ అయితే ఎండ కొడుతుంది చూస్తలేదా, చుట్టుపక్కల ఇలా ఉంది అంతా. క్రౌడ్ అయితే చాలా ఉంది క్రౌడ్. సో బహాయా ప్లేస్ ఆఫ్ వర్షిప్ అంటారు ఇది. లోపల ప్రేయర్ హాల్ టైప్. సో ప్రేయర్ చేసుకొని ఒక 5 మినిట్స్ మళ్ళీ బయటికి వెళ్ళేసి రావచ్చు. ఇంకా ఇక్కడ నుంచి అయితే టైమ్లెస్ పెట్టినాను చూడండి మీరు కూడా. సో మొత్తం లోపల చూసి వచ్చేసాక బయటికి ఇలా ఉందన్నమాట. ఈ వేలో ఎగ్జిట్ అవ్వాలి. సో ఇక్కడ కూడా చాలా గ్రీనరీ ఉంది. తర్వాత రైట్ సైడ్లో వచ్చేసి పార్క్ ఉందన్నమాట. పార్క్ కూడా చూడవచ్చు వెళ్ళాలనుకుంటే. సో మేమైతే పార్క్ అయితే వెళ్ళడం లేదు, బయటికి ఎగ్జిట్ అవుతున్నాము. సో బయటికి అయితే వచ్చేసాము. ఎగ్జిట్ గేట్ దగ్గర అయితే చూడండి ఎంత క్రౌడ్ ఉందో. అసలు వాటర్ కోసం ఆగిన చాలా క్రౌడ్ ఉంది ఫుల్. సో మొత్తానికి వీడియో అయితే క్లోజ్ చేస్తాను. మీకు వీడియో నచ్చినైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బాయ్.